హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ రాజన్. సో ఈరోజు మనం పవర్ బిఐ గురించి నేర్చుకోబోతున్నాం. సో పవర్ బిఐలో డేటాని ప్రెజెంట్ చేసే చార్ట్లు ఏమేమి ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ మనం పోయిన వీడియోలో నేర్చుకున్నట్టు ఒక కార్డు కామన్ అండ్ ముందుగా ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను అందజేయగలుగుతాను. ఓకే, అండ్ నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా లైక్ చేయండి సో దట్ చాలా మందికి అది రీచ్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు చార్ట్ల గురించి చూద్దాం. పోయిన వీడియోలో మనం ఈ కార్డు గురించి చూసాం. కార్డు కూడా ఒక చార్టే. సో ఇప్పుడు ఉన్న కొన్ని చార్ట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఏవైతే మనకు అవసరమో. ఓకే, ఇక్కడ స్టాక్డ్ బార్ చార్ట్ ఉంది, చూసారు కదా. ఇది కూడా ఒక రకమైన చార్ట్. ఓకే, ఎలా పనిచేస్తుందో చూపిస్తున్నా. ఓకే, సో ఇదన్నమాట, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో డేటా తెచ్చుకోవాలంటే మనం ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళి న్యూ సోర్స్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్సెల్ రూపంలో ఉన్న మన ఫైల్ని తెచ్చుకోవాలి. మీకు ఇవన్నీ ఓల్డ్ వీడియోస్, అదే రీసెంట్లీ అప్లోడ్ చేసిన వీడియోస్లో చెప్పేశాను. ఒక్కసారి చూడండి, మీకు మంచి బ్రీఫ్ దొరుకుతుంది. ఓకే, ఇక్కడ నాకు ఈ 3 ఫైల్స్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, కొంచెం ఓకే, సో ఆ ఫైల్స్ ఇక్కడ లోడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు వీటిని అప్లై చేస్తున్నాను. ఇది లోడింగ్కి కొంచెం టైం తీసుకుంటుందండి. ఓకే, ఎందుకంటే డేటా ఎక్కువ ఉన్నప్పుడు లోడింగ్కి చాలా టైం తీసుకుంటుంది. ఓకే, మీకు కానీ వేరే HTML మీద PHP మీద కానీ లేదా మన ఫోటోషాప్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఛానల్ చూడండి. అందులో ఫోటోషాప్ గురించి కూడా ఉంది, వీడియోస్ అప్లోడ్ చేశాను. ఓకే, ఇది వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసాయి. ఇందులో ఇక్కడ సేల్స్లో డ్యూ డేట్లోకి వెళ్ళి ఇయర్ తెచ్చుకోవాలనుకుంటున్నాను నేను. సో ఇయర్ తెచ్చేసుకుంటున్నాను అండ్ సేల్స్ అమౌంట్ కూడా తెచ్చుకుంటాను. సో ఇదండి మనది ఎలా ఉంటుందో చూడండి. ఓకే, ఇలా ఉంటుంది మన స్టాక్డ్ బార్ చార్ట్ అంటే. ఇందులో మనం 2 వాల్యూస్ తీసుకోవాలండి, ఎందుకంటే ఈ పలానా డేట్లో ఇన్ని సేల్స్ అమౌంట్ ఇంత ఉంది, ఈ ఇయర్లో సేల్స్ అమౌంట్ ఇంత పెరిగింది, ఇంత తగ్గింది అని తెలుసుకోవడానికి ఇలా వాడుతున్నాం మనం. ఇలా అయితే ప్రెజెంటేషన్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం వాడుతున్నాం. ఓకే, సో ఇది 1 టైప్ ఆఫ్ చార్ట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ పేజ్ తీసుకుంటున్నాను. చూడండి, ఒక కొత్త పేజ్ చేయాలంటే ఏం లేదు, ఇది ఒక ప్లస్ బటన్ నొక్కాలి. ఒకవేళ వద్దంటే ఇక్కడ డిలీట్ పేజ్ అని ఉంటుంది ఆప్షన్, క్లిక్ చేసేస్తే డిలీట్ అని కొట్టేయచ్చు. ఓకే, సో ఇప్పుడు లైన్ చార్ట్ చూద్దాం. ఓకే, ఇది లైన్ చార్ట్. ఇందులో నేను రీజన్ తీసుకుంటున్నాను. సారీ, రీజన్ కస్టమర్స్ లో ఉంటుంది ఇక్కడ. సేల్స్, ఎస్, ఇక్కడ చూస్తే ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క సేల్స్ అమౌంట్ ఉంది. అన్నిటికంటే ఎక్కువ ఈస్ట్ లో ఉంది. సో ఇలా అన్నమాట ఒక డేటాని మంచిగా చూపిస్తుంది మన లైన్ చార్ట్. సో ఈ 2 చార్ట్లు అయిపోయాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ చార్ట్ చూద్దాం. ఇది స్టాక్డ్ కాలమ్ చార్ట్. ఓకే, అదే డేటాతో వచ్చింది మీరు చూస్తే. ఓకే, అదే దాని మీద క్లిక్ చేసాం కాబట్టి అదే డేటాతో సేమ్ గా వచ్చింది. సో ఇదండి స్టాక్డ్. ఇది స్టాక్డ్ కాలమ్ చార్ట్ అంటారు దీన్ని. ఓకే, ఇంతకుముందు మనం ఇలా చూసాం కదా,